Congratulations to 17 million subscribers and welcome to Olka. Thank you. అయితే ఇప్పుడు మామూలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా ఏదైనా వేరే ఫిల్మ్ ఇండస్ట్రీస్ అయినా కొన్ని రోజులు లవ్ స్టోరీస్ వచ్చి హిట్ అవుతూ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఇంకో జోనర్ ఈ ఫ్యామిలీ డ్రామా వచ్చి హిట్ అవుతూ ఉంటాయి. తర్వాత థ్రిల్లర్స్ వచ్చి హిట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ పోతుంది, మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూ ఉంటాయి. కానీ మీరేంటంటే మొత్తం అన్ని కాలాలని కలిపి కొట్టాలన్నా లవ్, డ్రామా, లేకపోతే ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, థ్రిల్లర్ అన్ని కలిపి కొట్టారు సినిమాలో. అంటే యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ మనం ఒక 10 years తర్వాత తీసినా హిట్ అయిపోద్ది. ఓకే, పెద్ద హీరోలు పెట్టి తీసినా హిట్ అయిపోద్ది, చిన్న వాళ్ళని పెట్టి తీసేసినా హిట్ అయిపోద్ది. ఎందుకంటే ఇది యూనివర్సల్ స్క్రిప్ట్ యాక్చువల్గా. నేను అది ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రిలేషన్స్ నెవర్ ఎండ్స్ మ్యామ్. సో మనం అనుకున్నట్టు ఒక 20 years బ్యాక్ మన రిలేషన్స్ వేరేలాగా ఉండేటివి, ఆ కమిట్మెంట్స్ వేరేలాగా ఉండేవి. ఇప్పుడు టైం మీద డిపెండ్ అయిపోయి ఉంది అంతా. కమిట్మెంట్ పోద్ది, ట్రాఫిక్ వల్ల అవుద్దో, వాడు స్కిప్ చేయాలని చేస్తాడో, లేకపోతే ఇంకోటి వేరే దీనికంటే బెటర్ ఏమైనా ఉందంటే దాని మీదకి వెళ్ళిపోవడమో అలా వెళ్ళిపోతుంది తప్ప ఒక జెన్యూన్ గా మనం ఇంతే, మనం ఇలాగ ఉండాలి ఇదే అని చెప్పి ఎందుకు ఉండలేకపోతున్నారో తెలియట్లేదు. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ 50 years 60 years అవుతున్నాయి పెళ్ళి అయ్యి కూడా. కమిట్మెంట్ ఎలా ఉండగలుగుతున్నారో వీళ్ళంతా అర్థం కావట్లేదు. ఇవాళ రేపు ఒక గంట లేట్గా వస్తే ఎక్కేసి వచ్చే ఉంటావు, ట్రాఫిక్ అంటారు, లేకపోతే అక్కడ మీటింగ్ ఉండింది, మీటింగ్ లేదంట కదా, వాటి నేను ఫోన్ చేసి మాట్లాడాను కదా. ట్రస్ట్ లెవెల్స్ అన్ని కొంచెం మారిపోతుంది. ఆ మారిపోవడంతో ఏంటంటే వీళ్ళు వాళ్ళతో కరెక్ట్ గాను, వాళ్ళు వీళ్ళతో కరెక్ట్ గాను కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి చెరసాల సినిమా చూస్తే వాళ్ళు ట్రై అయినా చేస్తారు. అంటే మిస్అండర్స్టాండింగ్స్, అత్యాస ఒకటి, ఒక అనుమానం, వీటి వల్ల లైఫ్ ఏమైపోతుంది అనేది మన సినిమాలో మనం క్రిస్టల్ క్లియర్ గా చూపించాం. ఓకే, అయితే చెరసాలలో నేను ఇంతసేపటి నుంచి చెప్తున్నట్టు, లేకపోతే మీరు చెప్తున్నట్టు అన్ని మంచిగా ఉన్నాయి. టైటిల్ కానీ, స్టోరీ కానీ, లేకపోతే స్టోరీ అనేది నేను ఇంకా చూడలేదు కాబట్టి చెప్పలేము, సాంగ్స్ కానీ, లేకపోతే మీరు తీసుకున్న ఈ జోనర్ కానీ అంతా బాగుంది. కానీ అక్కడక్కడ కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఫన్ కోసమే మ్యామ్. ఇప్పుడు ఆ స్టైల్ ఆడియన్స్ కూడా ఉన్నారు మన దగ్గర, వాళ్ళు కూడా నా ఫ్యామిలీ. సో వాళ్ళందరినీ సాటిస్ఫైడ్ చేయడానికి నేను ఒక డైరెక్టర్ గా ఉన్నాను. సో అందరినీ కూడా నేను ఈ వదిలేసాను వాళ్ళని వదిలేసాను చెప్పి అలగకూడదు. నేను నిన్న ఒక ఆహ్వాన పత్రిక పెట్టాను. సో ఆ ఆహ్వాన పత్రికలో అందరు రమ్మని చెప్పి పెట్టాను. సో కొంతమంది వచ్చి నాది లేదు దీంట్లో అన్నారంటే, నాకు కావాల్సిన స్టఫ్ లేదు అన్నారంటే మళ్ళీ నేను హర్ట్ అవ్వాల్సి వస్తుంది. సో అలాగా ఇప్పుడు ఒక వెడ్డింగ్కి వెళ్ళినామంటే అన్ని ఉంటాయి అనమాట, అన్ని రకాలు ఉంటాయి, అక్కడ పెట్టేస్తారు. కావాల్సిన రాని మన సినిమా అన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు చెరసాల మొత్తం అయిపోయింది, ఇప్పుడు అది రిలీజ్ అయిపోతుంది. తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ప్రాజెక్ట్ మైండ్ లో ఉంది. మేము యాక్చువల్గా నేను ఒక తమిళ మూవీ చూసాను రీసెంట్ గా. నెక్స్ట్ డేనే డైరెక్టర్ గారు డమ్మర్ తీసేసుకుని వెళ్ళి ఆయనకి విష్ చేసి బొకే ఇచ్చి డిన్నర్ ఇచ్చి వచ్చేసాను గమని. ఆయన నాకు ఫోన్ చేశారు, రామ్ సార్ మీరు ఏమైనా రీమేక్ ప్లాన్ లో ఉన్నారని నా సినిమా అని అడిగారు. ఆయనకి అర్థమైంది నా కంట్లో, అంటే నేను ఏదో ఒకటి చెప్పాలి, నేను ఎప్పుడు నా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక మంచి ఫిలిమ్స్ చేయాలని నేను వచ్చాను. ఆఫ్టర్ 20 years తర్వాత నా కొడుకు చూసినా, లేకపోతే వాళ్ళ పిల్లలు చూసినా, అరే బాగా తీసారే మన ఫ్యామిలీలో ఒకరు డైరెక్షన్ చేసి అని అనుకోవాలని చెప్పి ఒక చిన్న పిల్లల సినిమా, అది నేను మీకు తొందరగానే రివీల్ చేస్తా. సో అది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఆపర్చునిటీస్ మన చుట్టే ఉంటాయి, మన అది గ్రహించి ముందుకు వెళ్తూనే ఉండాలి, లైఫ్ ఎండ్ చేసుకోకూడదు. మంచి కంటెంట్, సో మన స్టైల్లో దాన్ని మార్చుకొని చేస్తున్నాం. బై గాడ్ చూడాలి. ఈ సినిమా ఏమన్నా దేవుడి దేవుళ్ళు అందరూ ప్రేక్షక దేవుళ్ళు సక్సెస్ ఇచ్చారంటే ఒక మెట్టు వెంటనే ఎక్కడానికి